మనం స్పిరిచువల్ గ్రోత్ కోసం మనం ఆలోచిస్తున్నాం అందరం కదా. హౌ టు ఇంక్రీజ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్, మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు. మన రోజువారీ జీవితంలో ఎన్నో ఎన్నో హడావిడులు మన లైఫ్లో ఉంటూనే ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. అవి మీ ముందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నాను. లైవ్ సెషన్స్. సో ప్రతి సెషన్స్ అనేవి మీకోసం తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ మెడిటేషన్. ఇందులో ఈ ధ్యానం అని అంటే జస్ట్ కూర్చుని కళ్ళు మూసుకుని మనం చేసేదే ధ్యానం కాదు. సో మొత్తం ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ చేస్తేనే అది ధ్యానం అవుతుంది. సో వాట్ ఆర్ ద 4 స్టెప్స్ టు ఇంక్రీజ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్? సో ఫస్ట్, నెంబర్ 1, ఫాలోయింగ్ ఐడియల్ డైట్. సో ప్రతిరోజు కూడా మన నిత్య జీవితంలో ఒక ఐడియల్ డైట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు నేను మీకు తీసుకునేటువంటి లైవ్ సెషన్స్లో ఆ డైట్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఐడియల్ డైట్ అనేది ఉంటుంది, ఏమేమి తీసుకోవాలి అనేది ప్రతిరోజు ఒక రెసిపీ అనేది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెంబర్ 2, ఏం చేయాలి, మనం ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఎక్సర్సైజెస్ మన బాడీకి ప్రతి ఒక్కరూ కూడా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. సో మన ఎక్కువ హడావిడిలో వద్దు, ఆసనాలు వద్దు, జస్ట్ సింపుల్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్. అది ప్రతి ఒక్కరూ చేయగలిగేటువంటి చిన్న ఎనర్జీ గివింగ్ ఎక్సర్సైజెస్ అనేది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెంబర్ 2 అది. ఇంకోటి నెంబర్ 3 ఏంటి అంటే రీడింగ్ గుడ్ బుక్స్. ఒక మంచి ఫ్రెండ్ అంటే మంచి పుస్తకం. మనలో ఉన్నటువంటి లోపాలను తెలియచేసేటువంటి మంచి పుస్తకమే మంచి ఫ్రెండ్. సో అలాంటి ఒక మంచి పుస్తకంతో మనం సహవాసం చేద్దాం, ఫ్రెండ్షిప్ చేద్దాం. సో ప్రతిరోజు మీకోసం ఆ మంచి పుస్తకంలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని మీకు అందిస్తాను. మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవడం అది ప్రతిరోజు జరుగుతుంది. సో మీ యొక్క సెల్ఫ్ అనాలిసిస్ని మీకోసం చేయడం జరుగుతుంది. సో అది మూడోది. అండ్ నాలుగోది ఏంటి అంటే కొన్ని టెక్నిక్స్, ప్రాక్టీసింగ్ టెక్నిక్స్ టు రిలాక్స్ బాడీ అండ్ మైండ్. సో మన బాడీని, మన మైండ్ని రిలాక్స్ చేసేటువంటి కొన్ని టెక్నిక్స్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవంతా కూడా ప్రతిదీ కూడా ధ్యానంలో భాగమే. సో ఇది మనం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేద్దాము. లైవ్ సెషన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను. అయితే ఏ టైంలో మనం చేద్దాం? మార్నింగ్ చేద్దామా, నైట్ 9 చేద్దామా? సో ఈ 2 ఆప్షన్స్లో మీరు ఎక్కువ మంది దేనికి ప్రిఫరెన్స్ ఇస్తే ఆ టైంని మనం ఫాలో అవుదాం. సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని ఇవ్వండి. త్వరలో మనం లైవ్ సెషన్స్, లైవ్ వీడియో, లైవ్ మెడిటేషన్, లైవ్ క్లాసెస్ అనేది మనం తీసుకుందాము. సో ఈ 3 ఏరియాస్ మీకు కవర్ అవుతాయి ప్రతిరోజు. 100% గ్యారంటీ, యూ విల్ నాట్ రిగ్రెట్. సో యూ విల్ బి it's my duty to make you happy in this session, live session and free online class. So what are the 4 areas we will cover? ప్రతిరోజు డైలీ ఏ ఏరియాస్ మనం కవర్ చేస్తాము అంటే ఒక మంచి ఐడియల్ రెసిపీతో కవర్ చేస్తాను. అండ్ రెండోది ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ మీకు డిస్కస్ చేస్తాను. అండ్ మూడోది రీడింగ్ గుడ్ బుక్, మంచి పుస్తకాన్ని, అంటే అది ఆ పుస్తకం చదవడం వల్ల మనకి సెల్ఫ్ అనాలిసిస్, మనల్ని మనం చదువుకోవడం అనేది ఎలాగూ అనేది నేర్పిస్తాను. అండ్ నాలుగోది కన్సిస్టెంట్ టెక్నిక్స్, సమ్ టెక్నిక్స్ టు రిలాక్స్ బాడీ అండ్ మైండ్. సో బాడీని, మైండ్ని రిలాక్స్ చేయడానికి కొన్ని టెక్నిక్స్. ఇవన్నీ కూడా ప్రతిరోజు లైవ్ సెషన్స్లో మీ ముందుకి వచ్చేస్తాయి. సో టైంని దయచేసి మెన్షన్ చేయండి. మనం మార్నింగా, ఈవినింగ్, నైట్ అనేది ఏ టైంలో మనం ప్రాక్టీస్ చేయాలి అనేది మీ ఇష్టం. సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.